ఒక ఆలయం, ఒక కోర్టు తీర్పు, ఒక కూల్చివేత. కానీ ఇప్పుడు ఇది కేవలం న్యాయపరమైన అంశంగా మిగలట్లేదు. చట్టాన్ని దాటి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నియోజకవర్గ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తోంది. ఉత్తరాంధ్రలోని ఒక నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కూటమిలో ఉన్న రెండు భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు రేపుతోందట. ఆ రెండు పార్టీ నేతల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలకు దారితీస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ జనసేన ఇన్ఛార్జ్ అన్నట్లుగా రాజకీయం రగులుతోంది. ఇంతకీ ఆ వివాదం ఏంటి? ఏదా నియోజకవర్గం? శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆలయం కూల్చివేత ఘటన రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. అదిగాస్త అధికారంలో ఉన్న రెండు భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు రాజేస్తుండడం ఆసక్తికరంగా మారింది. పాతపట్నం నియోజకవర్గ టీడీపీ అసలే 3 గ్రూపులుగా మారి ఆధిపత్య పోరుతో సతమతమవుతోందని సమాచారం. ఇక లేటెస్ట్ గా కూటమి భాగస్వామ్య పార్టీ జనసేనతో కూడా వైరం ముదురుతోంది. నియోజకవర్గంలో ఆలయం కూల్చివేత వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. పొలిటికల్ హీట్ ను పెంచింది. టీడీపీ జనసేన పార్టీల మధ్య యుద్ధానికి తెరదీసింది. పంచధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన కొత్తూరు మండలం మెట్టూరు బిట్ 1 లో ఇరిగేషన్ శాఖ స్థలంలో నిర్మించిన శివాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చేశారు. స్థానికుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధంగా ఉండగా కూల్చివేశారు. కూల్చివేత ఘటన ప్రజల్ని కలిచివేసింది. వాళ్ళలో ఒక కదలిక తెచ్చింది. అది కాస్త స్థానికుల్లో సెంటిమెంట్ కు దారితీయడంతో ఆలయం కూల్చివేతపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ పాపాన్ని కొడిగట్టింది మీరంటూ టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జనసేన ఇన్ఛార్జి భవానీ వర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆలయం కూల్చివేతకు జనసేన నాయకులే కారణమని ఎమ్మెల్యే వర్గం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోందట. జనసేన నేతలే కోర్టుకు వెళ్లి ఆలయం కూల్చివేత ఉత్తర్వులు తెచ్చారని ఎమ్మెల్యే వర్గం సోషల్ మీడియాలో విరుచుకుపడుతోందని సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. లో ఇరిగేషన్ శాఖ స్థలంలో ఆలయం నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దని కోర్టును కోరారు. దాంతో ఆలయం నిర్మాణం నిలిపివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో శ్రీనివాస్ వైసీపీలో ఉన్నారు. ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేనలో చేరాక తాను ఈ అంశంపై కొత్తగా ఏ పిటిషన్ వేయలేదని, ప్రస్తుతం అమలైన ఉత్తర్వులు కూడా 2023లో దాఖలైన కేసుకు సంబంధించినవే అంటున్నారు శ్రీనివాస్. ఆలయం కూల్చివేత ఘటనను జనసేనకు ముడిపెట్టడం సరికాదంటున్నారు ఆయన. గతంలో కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదన్న అంశంపై సంబంధిత అధికారులకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు ఆలయాన్ని తొలగించారు. అసలు కోర్టు ఉత్తర్వుల అమల్లో ఉండగా నిర్మాణం ఎలా కొనసాగింది? ప్రభుత్వం మారిన తర్వాత కూడా పనులు ఎందుకని ఆగలేదు? ఆలయం నిర్మాణానికి భరోసా ఇచ్చింది ఎవరు అంటే అన్ని వేళ్లు టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైపై చూపిస్తున్నాయని లోకల్ టాక్. స్థానికుల సమాచారం ప్రకారం హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగాయి. ఆలయం నిర్మాణం చేయండి, ఏం జరగకుండా తాను చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతోనే అది ముందుకు వెళ్ళిందని చెప్తున్నారు. ఆలయం నిర్మాణం వెనుక ఓ రియల్ ఎస్టేట్ సంస్థ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆలయం నిర్మాణం చేపడితే తమ వెంచర్లో ప్లాట్లకు మంచి రేట్ వస్తుందనే ఆలోచనతో వాళ్లు కూడా స్థానికులకు సహకరించినట్టు చెప్తున్నారు. ఆలయం కూల్చివేత తర్వాత జనసేన ఇన్ఛార్జి భవానీ పేరును కావాలనే ఈ వివాదంలోకి లాగారంటున్నారు. పిటిషనర్ శ్రీనివాస్ జనసేన పార్టీలో ఉండడంతో ఆ పార్టీ ఇన్ఛార్జి మెడకు ఈ వ్యవహారాన్ని చుట్టారని చెప్తున్నారు. అసలు ఈ వ్యవహారంతో భవానీకి సంబంధమే లేదంటున్నారు స్థానికులు. ఆలయం కూల్చివేత ఘటనను జనసేనకు ముడిపెట్టడంపై భవానీ మండిపడ్డారు. దీని వెనుక ఎమ్మెల్యే మామిడి ఉన్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారామె. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆలయం నిర్మాణం ఎలా కొనసాగిందని ప్రశ్నిస్తోన్న ఆమె కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది, ఎమ్మెల్యేది కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. పరిపాలనా అధికారాలు లేని తమపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశమే తప్ప ఇంకేదీ కాదంటున్నారు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పేర్లను ఈ వివాదంలోకి లాగడం సరికాదంటున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆమె. పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీకి పెరుగుతోన్న ప్రజాదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే టీడీపీ వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది భవానీ వర్గం.
సనాతన ధర్మ పరిరక్షణ అంశంపై నిరంతరం మాట్లాడే పవన్ కళ్యాణ్ పేరును ఈ వివాదంతో ముడిపెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటోంది జనసేన. మొత్తానికి మెట్టూరులో ఆలయం నిర్మాణం తొలగింపు వ్యవహారం ఇప్పుడు కేవలం న్యాయపరమైన అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇది కాస్త టీడీపీ జనసేన పార్టీల మధ్య రచ్చరేపుతోంది. ఈ విషయాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించి కూటమిలోని ఒక భాగస్వామ్య పార్టీని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.